హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చిట్టి ఫుడ్ సిరీస్. ఈ ఎపిసోడ్లో మనం ఇంట్లోని ఈజీగా ఎలా మిక్స్ వెజ్ పులావ్ని తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మేము ఇక్కడ తీసి పెట్టుకున్నాము. మీరు కావాలంటే వీటిని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో మీరు చేసుకునేప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అదే కాకుండా అల్లం వెల్లుల్లిపాయలు వాటితో పాటు కావాల్సిన మసాలాలన్నీ కూడా తీసుకున్నాం. టొమాటో, పొటాటో, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, ఇంకా పన్నీర్ ముక్కలు కూడా తీసి పెట్టుకున్నాం అనమాట. మీరు ఇవే వేసుకోవాలని ఏం లేదండి. మీ ఇంట్లో వాళ్ళు ఇష్టంగా ఏం తింటారో వాటిని వేసుకుని కూడా ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు. కరివేపాకు, కొత్తిమీర వాటిని కూడా కడిగి పక్కన పెట్టుకున్నాం అనమాట. టొమాటో, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ అన్నిటిని ఉల్లిపాయలతో సహా అన్నిటిని స్ట్రైట్గా ముక్కలుగా కట్ చేసుకున్నాము. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. వీటిని అన్నిటిని ఒక గిన్నెలోకి కట్ చేసుకుని పెట్టుకున్న వాటిని అన్నింటిలో ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాము. తర్వాత బియ్యం ఒక 2 గ్లాసులు తీసి కడిగి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మనం పలావ్ ఏ గిన్నెలో వేసుకుందాం అనుకుంటున్నాము వాటిల్లో ఒక 2 స్పూన్లు నెయ్యి, ఇంకా 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. అదే వేసుకోవాలని ఏం లేదండి. మీరు మొత్తం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, లేకపోతే మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు. తర్వాత మనం తీసి పెట్టుకున్న మసాలాలన్నిటిని ఫ్రై చేసుకుంటున్నాము. వాటితో పాటు షాజీరా కూడా వేసాము. ఇంకా మనం తీసుకున్నవన్నిటిని కొంచెం సేపు వేగనీయాలి. జీడిపప్పులు కూడా వేసి, జీడిపప్పులు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వాటిని వేగనిచ్చిన తర్వాత మనం తీసుకుంటున్న ముందే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ వేసుకోవాలండి. సో వాటిని కొంచెం కదుపుతూ ఉండాలి అటు ఇటు. సో అవన్నీ వేగుతాయి అన్నమాట 2 పక్కల. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ అన్నిటిని కూడా వేసి పెట్టుకుంటున్నాము. మనం ఏ వెజిటేబుల్స్తో అయినా చేసుకోవచ్చండి. కానీ ఈ చల్లకాలం, వర్షాకాలం ఇలాంటి సమయాల్లో మనం ఇట్లాంటి వెజిటేబుల్ పులావ్ని వేడివేడిగా వడ్డిస్తే మధ్యాహ్నం పూటలో మాత్రం ఎంతో బాగుంటుంది, మనకు కూడా నోటికి తినడానికి. సో మేము ఇది చేసుకున్నాం అనమాట ఈరోజు. అందుకే మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. మీకు ఇది నచ్చితే ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకి మీరు ఇది ఇష్టంగా చేసి పెట్టండి. ఖచ్చితంగా తిని చాలా బాగుందని చెప్తారు. సో ఇక్కడ మనం ఇందాక కట్ చేసి పెట్టుకునేవి అన్ని వెజిటేబుల్స్ దీనిలో వేసుకుంటున్నాం అనమాట. మీరు చూస్తున్నట్టు దానిలో కొంచెం కల్లులుప్పు వేసుకున్నాము. వేసుకుని కొంచెం కలిపేసేసి వాటిని మూత పెట్టి కొంచెం సేపు వేగనీయాలన్నమాట. మగ్గనిస్తే ఆ వెజిటేబుల్స్లో ఉన్నాయి అంతా కొంచెం మెత్తగా అవుతాయి, మనం తినడానికి బాగుంటుంది. సో ఇప్పుడు అవి ఓపెన్ చేసిన తర్వాత వాటిల్లో మేము ఇవి కూడా వేసుకున్నాము. అన్ని వెజిటేబుల్స్ ఇందాక మనకి చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్మోస్ట్ వచ్చేసేసాయి వీటిల్లోకి. అండ్ ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయని కూడా కొంచెం తోలు తీసి నీట్గా కడిగేసేసి వాటిని కూడా కొంచెం కచ్చాబిచ్చగా దంచుకుని వేసుకున్నాం అనమాట. సో మనం తినేప్పుడు ఇంకా ఫ్లేవర్ ఎక్కువగా దిగుతుందని కొత్తిమీర, పుదీనా కూడా వీటిలో వేసేసుకున్నాము. వేసుకుని కొంచెం కలిపేసుకుని మూత పెట్టుకుందాం అనమాట. ఇప్పుడు అన్ని కూరగాయలు బాగా మగ్గే వరకు ఒక 15-20 నిమిషాల వరకు మగ్గనిద్దాము. వీటిని సిమ్లో పెట్టుకుని ఇప్పుడు అయిపోయింది. 15-20 నిమిషాలు తీస్తున్నాం. చూడండి ఎలా పొగలు వస్తుందో. చాలా మెత్తగా వేగాయి అన్నమాట. వీటిని ఇంతకు ముందే అరగంట ముందు నానపెట్టుకున్నాం కదా బియ్యాన్ని, ఒక 2 గ్లాసుల బియ్యాన్ని. సో దాన్ని ఇంకొకసారి మంచినీళ్ళతో నీట్గా వాష్ చేసుకుని ఆ బియ్యాన్ని నీళ్ళు ఏం లేకోకుండా దీనిలో వేసుకుందామండి. ఆల్రెడీ మనం వెజిటేబుల్స్ మగ్గిన మిశ్రమంలో ఇది వేసుకుందాము. వేసుకుని ఒకసారి కలుపుకుందాము. మీరు కావాలంటే ఇదే దానిలో బాస్మతి బియ్యం యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే చిట్టి ముత్యాల రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మాకు ఇంట్లో కొంచెం బాగుంటుంది తినడానికి, కొంచెం ఎక్కువ తినచ్చు అన్నట్టు మేము నార్మల్గా సోనా మసూరి రైస్ యూజ్ చేసాము. అదంతా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుని నీట్గా దాంట్లో మీరు తగినన్ని వాటర్ పోసుకోండి. మేము 2 గ్లాసెస్ పోసుకున్నాం కాబట్టి బియ్యం, ఇప్పుడు 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాము. మీరు పొలుగ్గా తింటారా లేకపోతే మెత్తగా మీ ఇంట్లో ఇష్టపడతారా, సో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట. 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే సఫిషియెంట్గా ఉంటాయి మీరు తీసుకున్న 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యానికి. అది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కొంచెం వాటర్ వేసుకుని అటు ఇటు కలుపుకుని మనం కింద ఏమి అడుగు అంటుకోకుండా ఉండేలాగా చూసుకుని మనం దానిలో ఇంకొంచెం ఉప్పు, ఇంకా పన్నీర్ పీసెస్ మనం ఆల్రెడీ
ఆయిల్లో ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం అనమాట. వాటిని దీనిలో కలిపి కొంచెం ఉప్పు కూడా సరిపడినంత వేసుకుని ఈ వాటర్కి తగ్గట్టు మనం ఆల్రెడీ వెజిటేబుల్స్లో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకుని మూత పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే గుమగుమలాడే వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. మీరు చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది కదా. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి ఎలా ఉంది అని. అండ్ మా ఇంట్లో అయితే అందరికీ చాలా నచ్చిందండి ఈ వెజ్ పులావ్. సో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ వెజ్ పులావ్ని ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. మేము దీన్ని గోంగూర ఇంకా రైతాతో సర్వ్ చేసుకుని తిన్నాం. మా ఇంట్లో అందరికీ బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చిట్టి ఫుడ్ సిరీస్. థ్యాంక్ యూ.